అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 25. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. శరణ్య, అర్జున్ ఇద్దరూ బోనులో నిలబడ్డారు. ముందుగా శరణ్య లాయర్ లేచి కేసు డీటెయిల్స్ జడ్జికి అందించాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ శరణ్య, ఈ అర్జున్ ప్రసాద్ గారి అన్నయ్య ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు అనేదానికన్నా వీళ్ళే వదిలించుకున్నారు అంటే బాగుంటుందేమో. పాపని లాక్కొని తనని బయటికి గెంటేశారు. ఆ తర్వాత విడాకులిచ్చారు. వెనక ముందు ఎవరు లేని అమ్మాయి కదా. పాపం ఎదురు నిలబడలేక సైలెంట్గా వెళ్ళిపోయింది. కానీ కన్న ప్రేమ వదులుకోలేక ఇన్నాళ్ళకి తెగించి వాళ్ళ మీద కేసు పెట్టింది. ఆధారాలన్నీ మీ వద్దే ఉన్న యువర్ ఆనర్, దయచేసి నా క్లయింట్ శరణ్యకి న్యాయం జరిగేలా చూడండి అంటూ వాదన ముగించి కూర్చున్నాడు. జడ్జి గారు అన్ని నోట్ చేసుకొని అర్జున్ వైపు చూస్తూ, మీరు చెప్పాల్సిందేమైనా ఉందా అని అడిగారు. ఉంది జడ్జి గారు, మా లాయర్ లహరి గారు మీకు వివరాలు అందిస్తారు అని అర్జున్ చెప్పేసరికి లహరి ఒక ఫైల్ తీసి ఇచ్చింది. యువర్ ఆనర్, ఈ శరణ్య చెప్పిందంతా అబద్ధం. దానికి సాక్ష్యంగా ఇంతకుముందు అభిమన్యు గారికి శరణ్య గారికి విడాకులు మంజూరు చేసిన జడ్జి గారిని విచారించాలి అంటుంది. ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా? ఆయనకి ముందే ఇన్ఫామ్ చేయాలి కదా. ఇన్ఫామ్ చేసాం యువర్ ఆనర్. మా బాధ అర్థం చేసుకొని ఆయన సాక్ష్యం చెప్పటానికి వస్తాను అన్నారు. ఇంకో 5 మినిట్స్లో ఇక్కడ ఉంటారు. ఈలోపు మీరు మా సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా పరిశీలించండి అని లహరి చెప్పేసరికి తనిచ్చిన ఫైల్ చెక్ చేస్తున్నారు జడ్జి గారు. శరణ్య టెన్షన్ పడుతూ ఉంది. లహరి చెప్పినట్టే 5 నిమిషాల్లో ఆ జడ్జి కోర్టుకి హాజరయ్యారు. ఆయన్ని పిలిచి విచారణ మొదలుపెట్టింది లహరి. సార్, సమయం కేటాయించి వచ్చినందుకు థ్యాంక్స్. ఈ శరణ్య గుర్తుందా మీకు అని అడుగుతుంది లహరి. గుర్తుంది. డివోర్స్ కోసం వచ్చినప్పుడు నేనే వాళ్ళకి డివోర్స్ ఇప్పించాను అంటాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, రోజుకి 50కి పైగా విడాకుల కేసులు వస్తూ ఉంటాయి. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటారా జడ్జి గారు? ఈ కేసుని పక్కదారి పట్టించడానికి వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారు అని శరణ్య లాయర్ అడిగేసరికి ఆయన కోపంగా చూస్తుంటే, మిస్టర్ ముకుందం గారు, ఆయన మామూలు మనిషి కాదు. సమాజంలో ఒక గౌరవం ఉన్న జడ్జి గారు. అండ్ ఆయన మీద ఇప్పటి వరకు ఒక్క రిమార్క్ కూడా లేదు. ఏదైనా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి అని జడ్జి గారే ఆయనకి వార్నింగ్ ఇచ్చేసరికి సారీ చెప్పి కూర్చున్నారు. సత్యానందం గారు, మీరు చెప్పండి అంటాడు. ఆయన చెప్పింది నిజమే. రోజుకి 100లో విడాకుల కేసులు వస్తాయి. ఇదెందుకు గుర్తుంది అంటే రీజన్ ఉంది మేడం. అర్జున్ వాళ్ళ నాన్నగారు నా కాలేజ్ ఫ్రెండ్. అభిమన్యు డివోర్స్ కోసం వచ్చినప్పుడే నాకతను ప్రసాద్ కొడుకని తెలిసింది. నేను నచ్చ చెప్పి వాళ్ళిద్దరిని కలపాలని చూశాను. అభికి అయితే డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదు. ఈ శరణ్యే పట్టుబట్టి మరీ విడాకులు తీసుకుంది. ఇద్దరికి పిల్లలున్నారా అని అడిగితే ఈ శరణ్య లేరని చెప్పింది. అభి అయితే ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయి ప్రవర్తన చూసిన తర్వాత ఇక వినదని అర్థమై డివోర్స్ కన్ఫర్మ్ చేశాను. దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే నా దగ్గరుంది అంటూ ఆ రిపోర్టుని అందించాడు. ఏమ్మా, నీకు పిల్లలే లేరని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ పాప నీ పాప అని ఎలా చెప్తున్నావు? నా క్లయింట్ని భయపెట్టి అబద్ధం చెప్పించారు యువర్ ఆనర్ అంటూ శరణ్య లాయర్ లేచారు. దాంతో లహరి అందుకుంది. భయపెట్టి చెప్పించారా? సరే అయితే పాప తన పాపే అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించమనండి. ఉంది యువర్ ఆనర్. పాప పుట్టినప్పుడు డెలివరీ చేసిన హాస్పిటల్లో పాప తల్లిదండ్రుల పేరు నమోదు చేసుకుంటారు కదా, అది చెక్ చేయించండి. ముకుందం గారు, మీకు అన్నీ తెలిసే ఈ కేసు వాదిస్తున్నారా, లేదంటే ఈ శరణ్ని చెప్పిన మాటలు నమ్మి కేసు తీసుకున్నారా? అదేంటి మేడం అలా అడిగారు? లేకపోతే ఏంటండి, మీరు చెప్పిన హాస్పిటల్లో ఈ పాప తల్లిదండ్రులు అర్జున్ ప్రసాద్, మీనాక్షి అని రికార్డుంది అనేసరికి అందరితో పాటు మీనాక్షి కూడా షాక్ అయింది. వాళ్ళు ఆ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేశారు. అంతేకాదు, పాప బర్త్ సర్టిఫికెట్లోనూ స్కూల్ జాయినింగ్ సర్టిఫికెట్లోనూ పాప తల్లిదండ్రులుగా అర్జున్ ప్రసాద్, మీనాక్షి గారుల పేర్లే ఉన్నాయి. మరి ఈ శరణ్య ఎలా తనకి తల్లవుతుంది అని జడ్జి గారు అడిగేసరికి శరణ్య అయోమయంగా అర్జున్ వైపు చూసింది. అతని మొహంలో కాన్ఫిడెన్స్ చూడగానే అర్థమైంది తనకి అర్జున్ చక్రం తిప్పాడని.
మీనాక్షి అయితే షాక్‌తో అలానే ఉండిపోయింది. పాపని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తను కూడా వెళ్ళింది. అర్జున్ అప్పుడు అడిగాడు, పాప తల్లిదండ్రులుగా మనిద్దరి పేర్లు ఇస్తున్నానని. అది ఓకే గానీ, ఈ హాస్పిటల్‌లో ఎలా పాప తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరి పేర్లు చేరాయో అర్థం కాలేదు తనకి. అర్జున్ చక్రం తిప్పాడని తెలియటంతో అయోమయంలో పడింది శరణ్య. నిజానికి డివోర్స్ తర్వాత ఎక్కడ పాపని తనకి అంటగడతారో అన్న భయంతో తానే పిల్లలు లేరని అబద్ధం చెప్పింది. కన్నతల్లే వద్దనుకుంటుంటే ఏమీ చేయలేక అభి మౌనంగా తలూపాడు. బిడ్డని కనడం కూడా ఇష్టం లేదు తనకి. కానీ ఆ బిడ్డ కోసమైనా అభిని చేర్చుకొని ఆస్తిని పంచుతారు, జల్సాగా బ్రతకొచ్చు అనే ఆశతో ఆ ప్రెగ్నెన్సీని ఉంచుకుంది. కానీ తను తల్లి కాబోతుందని తెలిసినా కూడా అటు శకుంతల గాని, ఇటు అర్జున్ వాళ్ళ నానమ్మ గాని చేరనివ్వలేదు వాళ్ళని. అర్జున్ కూడా వాళ్ళ నానమ్మ మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అసలు మీరు ఏ ఉద్దేశంతో ఈ కేసు పెట్టారు అని జడ్జి గారు అడిగేసరికి జరిగింది గుర్తు చేసుకుంటూ అయోమయంగా చూసింది తను. మిమ్మల్నే అడిగేది. ఆ పాప అర్జున్ ప్రసాద్ మీనాక్షిల కూతురైతే ఆ పాపకి చెందాల్సిన ఆస్తిని మీకెందుకు అప్పగించాలి? అసలు ఈ కేసులో బలమే లేదు. లేదు మేడం, ఆ పాప నా కూతురే. ఈ అర్జునే ఏదో మ్యానిపులేట్ చేస్తున్నాడు. అసలు ఆ అర్జున్‌కి, మీనాక్షికి పెళ్ళే కాలేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి అంటుంది శరణ్య. మీరేమంటారు అర్జున్ గారు? మేము లివ్-ఇన్‌లో ఉన్నాం మేడం. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఈలోపే పాప పుట్టింది అంటాడు అర్జున్. మరి పాప పుట్టిన తర్వాతైనా పెళ్లి చేసుకోవాలి కదా! ఇన్ని రోజులు ఎందుకు చేసుకోలేదు? పెళ్లి మీద నాకు నమ్మకం లేదు మేడం. కారణం వేరేదో కాదు. మా ఇంట్లోనే జరిగిన 2 సంఘటనలు. మా నాన్న జీవితం చూసిన తర్వాత పెళ్లి మీద నమ్మకం పోయింది. అలాంటి సిట్యుయేషన్‌లోనే మీనాక్షి నా జీవితంలోకొచ్చింది. ఇద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం. ఈలోపు మా అన్నయ్య లైఫ్‌లో కూడా మా నాన్న లైఫ్‌లానే జరిగింది. దాంతో నాకు భయమేసింది. అందుకే ఇప్పటి వరకు మేము పెళ్లి చేసుకోలేదు. అది అడ్డం పెట్టుకొని ఈ శరణ్య ఆస్తి కోసం ఈ డ్రామా ఆడిస్తుంది. అంతా అబద్ధం మేడం. అర్జున్‌కి, మీనాక్షికి ఎలాంటి సంబంధం లేదు అంటుంది శరణ్య. సంబంధం లేదని నువ్వెలా చెప్తావు? ఎందుకంటే ఆ మీనాక్షి నా చెల్లెలు. ఈ అర్జున్‌తో కలిసి నా పాపని నాకు దూరం చేయాలని చూస్తుంది. మీరే నాకు న్యాయం చేయాలి మేడం అంటూ దొంగ కన్నీళ్లు కార్చుతుంది శరణ్య. కావాలంటే మా అమ్మమ్మ ఇక్కడే ఉంది. తనని అడగండి తెలుస్తుంది అని శరణ్య చెప్పేసరికి మీనాక్షి వాళ్ళమ్మమ్మని పిలిచారు. ఏమ్మా, ఈ అమ్మాయి నీ పెద్ద మనవరాలా? అవునండి. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మాకెప్పుడూ కనిపించలేదు అని చెప్తుంది. మరి మీనాక్షి, అర్జున్ల బంధం గురించి మీకేం తెలుసు చెప్పండి? అర్జున్ బాబు చెప్పింది నిజమేనండి. మా మీనాక్షి, అర్జున్ బాబు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. ఈలోపు వాళ్ళక్క పెళ్లి ఆగిపోయింది. అమ్మా, నాన్న చనిపోయారు. ఆ తర్వాత అర్జున్ బాబే తనని చూసుకున్నాడు. పెళ్లి చేసుకోమని చెబితే టైం కావాలి అన్నారు. వాళ్ళ జీవితం కదా! మనం పెద్దరికం తీసుకోగలం కానీ, బలవంతంగా పెళ్లి చేయలేం కదండీ! అంటుంది బామ్మ. అంటే మీరు చెప్పేది అర్జున్, మీనాక్షి లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నది నిజమే అన్నమాట. అవన్నీ నాకు తెలీదండి. పెళ్లి కాకపోయినా ఇద్దరు భార్యాభర్తలే. బిడ్డ కూడా పుట్టిన తర్వాత వాళ్ళు మొగుడు పెళ్ళాలు కాకుండా పోతారా ఏంటి? మీరే చెప్పండి. అబద్ధం మేడం. ఆ పాప నా పాపే. కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయించండి. మీరడుగుతారని తెలిసే డీఎన్ఏ రిజల్ట్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. అందులోనూ పాప వాళ్ళ పాపే అని కన్ఫర్మ్ అయింది అనేసరికి బిత్తరపోయింది శరణ్య. మీనాక్షిని పిలిచేసరికి పాపని ఎత్తుకొని అర్జున్ పక్కకొచ్చి నిలబడింది. ఏమ్మా, ఈ పాప నీ కడుపున పుట్టిన పాపేనా అని ఆవిడ అడిగేసరికి రాత్రి అర్జున్తో తను అన్న మాటలు గుర్తు చేసుకుంటూ అవునని తలూపింది మీనా. అలా కాదమ్మా, నోటితో చెప్పాలి అనేసరికి అవునండి, ఈ పాప నా కన్న కూతురే అని చెప్పింది మీనాక్షి. పెళ్లి కాకుండా పిల్లని కూడా కనేసావు. అతను వదిలేస్తే నీ పరిస్థితి, నీ పాప పరిస్థితి ఏంటని ఒక్కసారైనా ఆలోచించావా? ఆలోచించడానికి ఏమీ లేదు మేడం. మా ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకం ఎప్పటికప్పుడు బలపడుతూనే వచ్చాయి. ఆ నమ్మకంతోనే కలిసున్నాను. ఆయన వదిలేస్తారేమో అన్న ఆలోచన ఒక్కసారి కూడా నాకు రాలేదు.
ఇక మీదట రాదు కూడా. ఎందుకంటే నేను లేకుండా ఆయన ఉండలేరు. మా ఇద్దరిది ఒకటే ప్రాణం. అదే మా పాప. మా పాప అంటూ అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పేసరికి అతను తనని పొదిమి పట్టుకున్నాడు. జడ్జి గారు మీనాక్షిని చూశారు. పాప తన ఒడిలో ఒదిగిపోయింది. ఆవిడికి కూడా పాప తల్లి మీనాక్షిని అన్న నమ్మకం కలిగింది. DNA టెస్టుతో సహా సాక్ష్యాలు కూడా బలంగా ఉండేసరికి కేసు డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చారు. మీనాక్షికి అంత అయోమయంగా ఉన్నా పాప దక్కినందుకు సంతోషంగా కూడా ఉంది. అర్జున్ గారు ఇప్పటికైనా పెళ్లి చేసుకోండి. లేదంటే ఇలానే ఎవరో ఒకరు మీ బిడ్డని వాళ్ళ బిడ్డ అంటూ కేసులు పెడతారు. మనం ఒకరికి అవకాశం ఇవ్వకూడదు. ఈ సంఘటనతో ఆ విషయం నాకు కూడా అర్థమైంది మేడం. ఇక ఆలస్యం చేయను. అందరి సమక్షంలో మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అని అర్జున్ చెప్పేసరికి ఆవిడ నవ్వుతూ శరణ్యకి వార్నింగ్ ఇచ్చి కేసు కొట్టేశారు. శరణ్య కోపంగా బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ మీనాక్షి చేతిలో పాపని తీసుకుని తన చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువచ్చాడు. కేసు గెలిచినందుకు ప్రశాంత్ అయితే లహరిని ఎత్తుకుని తిప్పేస్తూ బయటికి తీసుకొచ్చాడు. రే కోర్టురా వదులు అంటూ ప్రశాంత్ని కసురుకొని అర్జున్ వైపు చూసింది. ఇదంతా పాప మీద మీకున్న ప్రేమే అర్జున్ గారు. ఆ శరణ్యని ఇక ఎప్పటికీ పాప వైపు కన్నెత్తి చూడకుండా చేశారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ లహరి. ఈ కేసు విషయంలో నాకు చాలా గైడెన్స్ ఇచ్చావు. ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఫీజు అంటాడు అర్జున్. హా ఆగండి ఆగండి. నేను ఈ కేసు తీసుకున్నది మీరిచ్చే ఫీజు గురించి కాదులేండి. మా తింగరి సన్నాసి మీకంటే ఎక్కువగా టెన్షన్ పడిపోయాడు అందుకు అంటుంది లహరి. వాడి కోసమైనా చేసింది నా పని కదా. పర్లేదు తీసుకోండి. పోనీ ఏదైనా గిఫ్ట్ రూపంలో అయినా ఇస్తాను అంటాడు అర్జున్. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అంతా కలిపి మా పెళ్ళికి ఏ నెక్లెసు చేయించి పెడుదురులేండి అంటూ నవ్వుతూ పక్కకి వెళ్ళిపోయింది తను. ఓసిని నెక్లెస్కి టెండర్ పెట్టావా? ఈ ఆడోళ్ళు సామాన్యులు కాదు బావా అని ప్రశాంత్ అనేసరికి పోనీలేరా, పాప కంటే ఏదీ ఎక్కువ కాదు, చేయిస్తాలే అంటూ మీనాక్షి సైలెంట్గా ఉండేసరికి తన వైపు చూశాడు. వాళ్ళమ్మమ్మ వైపే చూస్తూ ఉంది. దాంతో అర్జున్ కూడా బామ్మ వైపు చూశాడు. ఎదురుగా ఉన్న శరణ్యని కోపంగా చూస్తూ కనిపించేసరికి అర్జున్ కంగారుగా అందరినీ తీసుకుని కార్ దగ్గరికి వచ్చేశాడు. కారు ఎక్కబోతుండగా శరణ్య చప్పట్లు కొడుతూ వచ్చింది. వావ్, ఏం నాటకాలు ఆడారే. మొత్తానికి నాకు ఆస్తి రాకుండా చేశారు. మీకు అవార్డులు ఇవ్వచ్చు. చిన్నప్పటి నుంచి నీకు నేనంటే జెలసీ కదా, అందుకే నా ప్రతి సంతోషానికి అడ్డుపడుతూనే ఉండేదానివి అంటుంది శరణ్య. ఏంటి అడ్డుపడేది అంటూ బామ్మ చీర కొంగు బిగుస్తూ దగ్గరకొచ్చేసరికి 2 అడుగులు వెనక్కి వేసింది శరణ్య. థూ, ఏం బతికేనిది. అమ్మా నాన్న పరువు తీసావు, ప్రాణాలు తీసావు. పోనీ నువ్వేమైనా సంతోషంగా ఉన్నావా అంటే అదీ లేదు. అందరినీ బాధ పెడుతూ నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావు. నా మీనమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడే నిన్ను చంపి జైలుకు పోతాను, జాగ్రత్త అంటుంది. అమ్మమ్మ, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఇనఫ్, అయిపోయింది కదా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ అర్జున్ కోపంగా చెప్పాడు. వెళతాను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరిని సంతోషంగా ఉండనివ్వను అంటుంది శరణ్య. ఆల్ ది బెస్ట్. ఏమన్నావు? మీనాక్షి నిన్ను చూసి జలసి ఫీల్ అవుతుందా? అది అలా ఫీల్ అయ్యేదే అయితే చిన్నప్పటి నుంచి నీ ఆటలు ఇలా సాగేవే కాదు. 2 రోజుల్లో తనని పెళ్లి చేసుకుంటాను, కాపురం చేస్తాను. సంవత్సరం తిరగకుండానే స్వీటీకి తమ్ముడినో చెల్లెలనో కానుకగా ఇస్తాను. నువ్వు చూడకూడదు అనుకుంటున్న మా సంతోషాన్నంతా చూపిస్తాను. కుళ్ళుకొని చావకుండా నా చెల్లి సంతోషంగా ఉంది అని నువ్వు సంతోషపడగలవా అని అర్జున్ అడిగేసరికి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శరణ్య. అర్జున్ వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కారు డ్రైవ్ చేస్తూ మీనాక్షి చేతిని పట్టుకున్నాడు అర్జున్. దాంతో అతని వైపు చూసింది తను. సారీ మీనాక్షి, నాకు వేరే దారి కనిపించలేదు. నువ్వే అన్నావుగా, పాప మన కడుపున పుట్టుంటే బాగుండేదని. దాన్ని నిజం చేశాను అంటాడు. నేను అర్థం చేసుకోగలను అర్జున్ గారు, కానీ అమ్మమ్మకెలా అంటుంది. ఆవిడ పరిస్థితి తెలిసి నువ్వు శరణ్య గురించి చెప్పటానికి భయపడ్డావు. కానీ ఒకేసారి నిజం తెలిస్తే ఆవిడ తట్టుకోలేకపోవచ్చని నేనే ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చాను. శరణ్య గురించి బామ్మకి ఎప్పుడూ తెలుసు. నిన్న నైట్ నువ్వు వెళ్ళిన తర్వాత బామ్మకి ఫోన్ చేసి నీకు తెలియకుండా కిందికి రమ్మని చెప్పాను. ఆ తర్వాత పరిస్థితి వివరించి హెల్ప్ అడిగితే ఒప్పుకుంది. ఇక నేను చేసిందల్లా హాస్పిటల్ రికార్డ్స్,
డిఎన్ఏ రిజల్ట్స్ మార్పించాను. అంతే. కాకపోతే ఒకటే బాధ. బామ్మతో అబద్ధం చెప్పించాను అంటాడు అర్జున్. ఈ రోజుల్లో అబద్ధానికి, మోసానికి ఉన్న విలువ నిజానికి ఎక్కడుందిలే అర్జున్ గారు. పాప విషయంలో శాశ్వత పరిష్కారం ఆలోచించారు. అదే చాలు. దానికోసం మన మధ్య లేని రిలేషన్ని సృష్టించాల్సి వచ్చింది. అంతే కదా. ఒక విషయం చెప్పండి. నిజంగా అక్కతో చెప్పినట్టు నన్ను పెళ్లి చేసుకుంటారా? లేదంటే దాని నోరు మూయించడానికి చెప్పారా? అంటుంది మీనా. అర్జున్ నవ్వుతూ తన వైపు చూశాడు. ఇంతలో ఇంటికి చేరారు. కార్ దిగి లోపలికొచ్చేసరికి ప్రసాద్ గారు, అభి, లలిత, రమణ క్యారమ్స్ ఆడుతూ కనిపించారు. పాప నిద్రపోవటంతో మీనాక్షి తనని గదిలోకి తీసుకువెళ్ళింది. బామ్మ, ప్రశాంత్ పక్కనే సోఫాలో కూర్చున్నారు. అర్జున్ మాత్రం అభిని చూస్తూ నిలబడ్డాడు. కారణం, ఎప్పుడు శూన్యంలో ఏదో వెతికే అతని కళ్ళు ఇప్పుడు ఆట మీద పెట్టి కాయిన్ కొడుతున్నాడు. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తుండగా అభి కాయిన్ కొట్టేసరికి నవ్వుతూ చప్పట్లు కొట్టింది లలిత. వావ్! అభి గారు, మీరు చాలా బాగా ఆడుతున్నారండి. మీరు కూడా బాగా ఆడుతున్నారు అమ్మాయి గారు. ఎక్కడ నేర్చుకున్నారు అని రమణ అడిగేసరికి, నేనా? మా ఊర్లో మామిడికాయలు, చింతకాయలు గురి చూసి కొట్టడంలో నేనే నెంబర్ 1 అంటుంది లలిత. ఏంటి? మామిడికాయలు, చింతకాయలు కొట్టి క్యారమ్స్ నేర్చుకున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రశాంత్. అవునండి. ఎక్కడో చెట్టు మీదున్న కాయనే గురి చూసి కొట్టేదానికి ఈ చెక్క బోర్డులో కాయిన్స్ కొట్టడం పెద్ద లెక్కేం కాదు కదా. తన మాటలకి అందరూ నవ్వుతుంటే మీనాక్షి పాపని పడుకోబెట్టి బయటికి వచ్చింది. అర్జున్ ప్రశాంత్ పక్కనే కూర్చున్నాడు. మీనాక్షి కిచెన్ వైపు వెళ్తుంటే, ఎక్కడికి? ఇలా వచ్చి కూర్చో అని అర్జున్ పిలవటంతో, ఉండండి, అమ్మమ్మ, మామయ్య గారు మందులు వేసుకునే టైం అయింది, వంట చేయాలి అంటూ లోపలికి వెళ్ళింది. ఇప్పటికిప్పుడు ఏం వండుతావు? నేను ఆర్డర్ పెడతాలే. అక్కర్లేదు అర్జున్ బాబు, నేను వంట చేసేశాను. మీరొచ్చేలోపు ఖాళీగా ఉన్నాం కదా అని ఆడుకుంటున్నాం అంతే. మీనాక్షి లోపలికి వెళ్ళి వంట చేసి ఉండటంతో లలితే చేసుంటుందని అర్థమై అవన్నీ తీసి డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది. అర్జున్, అందరినీ తీసుకురండి, భోజనం వడ్డిస్తాను అని మీనాక్షి పిలవటంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చి కూర్చున్నారు. అభి మాత్రం అక్కడే ఉండిపోవటంతో, అభిగారు, భోజనం చేయరా ఏంటి? ఆకలేయటం లేదా మీకు? రండి అంటూ అతని చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి ప్రసాద్ గారికి, అర్జున్కి మధ్యలో కూర్చోబెట్టింది. మీనాక్షికి హెల్ప్ చేస్తూ లలిత కూడా భోజనం వడ్డించటంతో అందరూ భోజనం చేస్తున్నారు. అభి అయితే స్పూన్తో గెలుకుతూ అన్నాన్ని టేబుల్ మీద పడేస్తుంటే అర్జున్ అభి చెయ్యి పట్టుకున్నాడు. నేను తినిపించినా అన్నయ్య అంటాడు. మీరు తినండి, నేను తినిపిస్తానులే అంటూ మీనాక్షి ప్లేట్ తీసుకుని అభి పక్కనే నిలబడి స్పూన్తో కలిపి పెడుతుంటే అభి సైలెంట్గా కూర్చున్నాడు. బావగారు, తమ్ముడి భార్యని కూతురితో సమానం అంటారు కదా. మీ కూతురు స్వీటీనే మీకు తినిపిస్తుంది అనుకోండి. మొహమాట పడకుండా తినండి అని చెప్పేసరికి అభి తనని చూస్తూ ఏమనుకున్నాడు. నోరు తెరిచాడు. అభికి భోజనం తినిపించి అతని మందులు తెచ్చి వేసింది. ఆ మెడిసిన్ వేసుకోగానే అభికి నిద్ర ముంచుకొస్తుంటే అది గమనించిన మీనాక్షి అతని చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టింది. ఆ తర్వాత ప్రసాద్ గారు, బామ్మగారు కూడా కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అర్జున్, ప్రశాంత్ ఆఫీస్ వర్క్లో మునిగిపోయారు. ఆ రోజు ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్తో చెక్ చేస్తూ వీళ్ళిద్దరూ ఇంట్లో వర్క్ ప్రోగ్రెస్ చెక్ చేస్తున్నారు. మీనాక్షి, లలిత కబుర్లాడుకుంటూ కూర్చున్నారు. సాయంత్రం 3 అవుతుంది అనగా పాపతో సహా అందరూ హాల్లోకి వచ్చారు. పాప మీనాక్షి ఒడిలో కూర్చుంది. అభి మాత్రం రాకపోయేసరికి అతని గదికి వెళ్ళి చూసింది మీనాక్షి. అలానే నిద్రపోతూ కనిపించాడు. దాంతో బయటికి వచ్చి అందరితో పాటే కూర్చుంది. అర్జున్ గారు, ఇక నేను అమ్మమ్మ బయలుదేరుతాం. ఎక్కడికి వెళ్ళేది? పని లేక ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నావా? కాసేపు ఆగు అని అర్జున్ చెప్పేసరికి అయోమయంలో పడింది తను. కాసేపటికి ప్రసాద్ గారు అంటూ పంతులు గారు లోపలికి రావటంతో ఆయన్ని లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టారు. పంతులు గారు ఎందుకొచ్చారు అనుకుంటూనే అర్జున్ని చూసి సైగ చేసింది మీనాక్షి. అర్జున్ నవ్వుతూ, నువ్వే చూడు అని సైగ చేయటంతో ఈయనెప్పుడూ ఇంతే, ఏది చెప్పి చేయడు అనుకుంటూ సైలెంట్గా ఉంది. అబ్బాయి, అమ్మాయి జాతకాలు తెచ్చారా బాబు? పంతులు గారు, జాతకాలవి అవసరం లేదు. జాతకాలు కలిసినా ఎంతమంది జీవితాంతం కలిసి ఉంటున్నారు చెప్పండి? అది ఆచారం బాబు. అవేమీ వద్దు. ఈ 2 డేస్లో ఒక మంచి ముహూర్తం ఉంటే చూడండి చాలు. అది కూడా వీళ్ళ కోసమే. లేదంటే ఇట్నుంచి ఇటే తీసుకెళ్ళి గుడిలో తాళికట్టి తీసుకొచ్చేవాడిని అంటాడు అర్జున్.
వాడు అలాగే అంటాడు కానీ జాతకాలొద్దు పంతులు గారు. ఈ 2 రోజుల్లో మంచి ముహూర్తం చూడండి అని ప్రసాద్ గారు చెప్పారు. దాంతో ఆయన పంచాంగం చూసి ఎల్లుండి చాలా మంచి రోజు బాబు. పైగా ఏకాదశి దివ్యంగా ఉంది. మీకు ఓకే అయితే ముహూర్తం రాసిస్తాను. అలాగే పంతులు గారు సింపుల్‌గా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాం. మీరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అలాగేనండి అంటూ ముహూర్తం రాసి ప్రసాద్ గారి చేతికిచ్చి వెళ్ళిపోయారు. అర్జున్ ఫోన్ రావటంతో బయటికి వెళ్ళాడు. మీనాక్షికి ఏమీ అర్థం కాలేదు. తన బిత్తర చూపులు గమనించిన ప్రశాంత్, ఏంటి అలా ఉన్నావు అని అడిగాడు. అసలిక్కడ ఏం జరుగుతుందన్నయ్య? ముహూర్తం దేనికి పెట్టారు? పిచ్చిదానా, నీకింకా అర్థం కాలేదా? ఆ ముహూర్తం మీ పెళ్ళికి పెట్టిందే. హా అంటుంది మీనా. ఎల్లుండి అర్జున్కి నీకు పెళ్ళి. ఇప్పటికైనా అర్థమైందా లేదా అంటూ తన నెత్తి మీద మొట్టాడు ప్రశాంత్. నిజంగానా అని సంతోషంగా అడిగేసరికి అవునని తలూపాడు ప్రశాంత్. దాంతో తను సంతోషంగా బయటికి పరిగెత్తుకునొచ్చింది. అర్జున్ లాన్లో ఫోన్ మాట్లాడుతూ కనిపించటంతో వెనక్కి వెళ్ళి అతన్ని గట్టిగా వాటేసుకుంది. దాంతో అర్జున్ షాక్తో అలానే నిలబడిపోయాడు. ఫోన్లో మాటలు వినిపించి వాళ్లతో తడబడుతూనే మాట్లాడి తర్వాత చేస్తాను అని ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మీనా చెయ్యి పట్టుకుని ముందుకు లాక్కుని తన నడుం చుట్టూ చేతులు వేశాడు. ఫోన్ మాట్లాడుతున్నాను కదా, చూసుకోవా అంటాడు. ఏ, మీకు నచ్చినప్పుడు మీరు నన్ను అతుక్కుపోవచ్చు, నాకు నచ్చినప్పుడు నేను అలా చేయకూడదా అంటుంది మీనా. నీతో వాదించేంత టైం లేదు కానీ పెళ్లి షాపింగ్కి వెళ్ళాలి. అందరినీ రెడీ అవ్వమని చెప్పు. నేను పంతులతో ముహూర్తం గురించి మాట్లాడాలి అంటాడు అర్జున్. పెట్టేశారుగా అంటుంది. అది పెళ్లి ముహూర్తమే, అందరూ ఉన్నారని అడగలేదు. ఆ పంతులు ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టకుండా పోయాడు అంటాడు అర్జున్. హా, ఇప్పుడది అవసరమా? పెళ్ళయ్యాక అడగచ్చు కదా అంటుంది మీనా. ఏంటి పెళ్ళయ్యాక అడిగేది? పెళ్ళయ్యాక ముహూర్తాలు లేవు అంటే నా పరిస్థితి ఏంటి? నా ఆలోచనలన్నీ పక్కన పెట్టి వద్దు అనుకున్న పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నాను. మరి నేను కోరుకున్నది నాకు పూర్తిగా దక్కాలి కదా అంటాడు అర్జున్. అంటే ఇప్పుడు దానికోసం పెళ్లి చేసుకుంటున్నారా? నా మీద ప్రేమతో కాదా అని అడుగుతుంది మీనా. మీనాక్షి, ప్రేమ అంటే అందరూ మగాళ్ళు కేవలం ఆరాధిస్తూ కూర్చోరు. అసలు ఆరాధన ఉన్న చోట ప్రేమ ఉండదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం నీ శరీరాన్ని కూడా కావాలి అనుకుంటున్నానని అర్థం. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ప్రేమ. ఇది నా ప్రేమ, దట్స్ ఇట్ అంటాడు అర్జున్. మిమ్మల్ని మీ మాటల్ని అర్థం చేసుకోవటం ఆ దేవుడి తరం కూడా కాదు అంటూ అర్జున్ చేతుల్ని విడిపించుకొని లోపలికి నడిచింది మీనా. అర్జున్ నవ్వుకుంటూ, ఓయ్, పెళ్లి ధ్యాసలో పడి ఎక్కువగా అలసిపోకు. ఎలాగోలా ఆ పంతులకి మస్కా కొట్టి పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టించేస్తాను అంటాడు అర్జున్. ఏదో ఒకటి చేసుకోండి అంటూ తనలో తనే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మీనాక్షి. మీనాక్షి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళటం గమనించి తనలో తానే నవ్వుకుంటూ ఫోన్ తీసి కాల్ చేశాడు. పెద్దావిడ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి నానమ్మా అంటూ అర్జున్ విషయం చెప్పబోతే, మీ నాన్న చెప్పాడులే, నీ నిర్ణయం నువ్వు తీసుకున్నాక నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నారు ఆవిడ. అలా అనొద్దు నానమ్మా, మాకు నీ ఆశీర్వాదం కావాలి. మీనాక్షి అంటే నీకు ఇష్టం లేదని తెలుసు, బట్ ట్రస్ట్ మీ నానమ్మ, తానే నీకు కరెక్ట్ అని నువ్వే చెప్తావు. అది ఎప్పటికీ జరగదురా, ఊరికే కలలు కనకు. సరే అవన్నీ వదిలే, నా పెళ్ళికి పంతులు ముహూర్తం కంటే నీ చేత్తో పడే 4 అక్షింతలు ముఖ్యం. ప్లీజ్ నానమ్మ, నువ్వు వస్తావని ఎదురు చూస్తాను. రాకపోతే పెళ్లి చేసుకోవటం మానేస్తావా అంటుంది పెద్దావిడ. అలా చేయలేను నానమ్మ, పరిస్థితి చేయి దాటింది. మీనాక్షి నలుగురిలో అవమాన పడకూడదు అంటే ఈ పెళ్ళి జరిగి తీరాలి అంటాడు అర్జున్. ఇదంతా ఆ అక్క చెల్లెళ్ళు ఆడుతున్న డ్రామారా. ఈ విషయం నీకిప్పుడు అర్థం కాదు. నువ్వు మీ నాన్న అన్నయ్యలా అవ్వకూడదని నా ఆరాటం. నీ మనవడు అంత బలహీనుడు కాదులే నానమ్మ. నువ్వు శరణ్య దగ్గరే ఆగిపోవద్దు. తనకి మీనాక్షికి అసలు పోలికే లేదు. అవన్నీ నీకు మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. నువ్వు తప్పకుండా రావాలి అంటాడు అర్జున్. పెద్దావిడ ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేసింది. దాంతో అర్జున్ బాధగా ఫోన్ వైపు చూస్తుంటే ప్రశాంత్ అతని భుజం మీద చెయ్యేశాడు. బామ్మ రాను అందా అంటాడు. ఏం చెప్పలేదు అంటాడు అర్జున్. ఆవిడకి ఈ పెళ్ళి ఇష్టం లేదు కదరా, అలా అని నువ్వు మళ్ళీ పెళ్ళి వాయిదా వేయకు. అక్కడ మీనాక్షి లైఫ్ని నలుగురిలో పెట్టేసొచ్చావు. ఈ పెళ్ళి ఇంకా లేట్ అయిందంటే తనకి మంచిది కాదు. ఆ విషయం నాకు తెలీదా?
నేను చెప్పాల్సింది చెప్పాను. నానమ్మ వస్తే సంతోషం. రాకపోతే ఏం చేయలేం కదా! అంటాడు అర్జున్. సరేలే అందరూ రెడీ అయ్యారు. షాపింగ్‌కి బయలుదేరదాం. అలాగే గెస్ట్ లిస్ట్ ఇస్తే ఫోన్‌లు చేద్దాం అంటాడు ప్రశాంత్. ఎవ్వరూ వద్దు. మన ఫ్యామిలీస్ మాత్రం చాలు. వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు. మనం అందరికీ ఫోన్ చేసి చెప్పేద్దాం. ఓకే అంటూ అందరూ రావటంతో కారులో బయలుదేరారు. పాపని, అభిని, లలితని మాత్రం ఇంట్లోనే ఉంచి వెళ్లారు. పాపని ఆడిస్తూ ఉంది లలిత. ఇంతలో అభి నిద్ర లేచి కూర్చున్నాడు. పాప ఆడుతూ అభి గదిలోకి పరిగెత్తుకొచ్చి అభిని చూసి ఆగిపోయింది. పాపని చూసి నవ్వుతూ చేతులు చాచాడు దగ్గరికి రమ్మని. కానీ పాప భయంతో పారిపోయింది. లోపలికి వస్తున్న లలిత పాప పరుగు పెట్టడం చూసి నెమ్మదిగా స్వీటీ అంటూ అభి వైపు చూసింది. హో, లేచారా? టీ ఇవ్వమంటారా? ఇంట్లో అందరూ అర్జున్ బాబు మీనాక్షిల పెళ్లి షాపింగ్కి వెళ్ళారండి. మీకేమైనా కావాలంటే నాతో చెప్పండి. టీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది తను. టీ తెచ్చి అభి చేతికిచ్చింది. అతను టీ తాగుతుంటే ఎలా ఉంది అని అడిగింది. సమాధానం చెప్పలేదు అతను. ఏంటండి, నేనొచ్చిన కాడ్నుంచి చూస్తున్నాను. మీరసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకు మాటలు రావా ఏంటండి అని తను అడిగేసరికి అభి తన వైపు చూశాడు. మనుషులం కదండీ! చుట్టూ ఉన్న నలుగురితో మంచి చెడు మాట్లాడుకుంటూ ఉండాలి. ఎవరితో మాట్లాడకుండా, ఎవరి సాయం లేకుండా ఏ మనిషి బ్రతకలేడండి. మాటలు బంధాలని స్ట్రాంగ్ చేస్తాయి. పాప మిమ్మల్ని చూసి ఎందుకు పారిపోయింది? మీరు మాట్లాడడం లేదనే కదా! ప్రేమగా మాట్లాడితే అందరూ మనకి దగ్గరైపోతారు. టీ తాగి బయటికి రండి. పాప ఆడుకుంటుంది. మీరు తనని ఆడిస్తే నేను వంట చేస్తాను. రాత్రి వాళ్ళంతా వచ్చేసరికి లేటవుతుంది కదండీ! ప్లీజ్ కాస్త పాపని చూసుకోరు అంటుంది లలిత. లలిత మాటలకి కాసేపు ఆలోచించి సరే అని తలూపాడు అభి. లలిత నవ్వుతూ అభి చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి పాప పక్కనే కూర్చోబెట్టింది. స్వీటీ, నువ్వు డాడీతో ఆడుకో. మా డాడీ బయటికి వెళ్ళాడు కదా అంటుంది స్వీటీ. అంటే ఇతను కూడా నీకు డాడీనే. మీ డాడీకి అన్నయ్య కదా, బిగ్ డాడీ అని పిలువు. ఆడుకో, అల్లరి చేయొద్దు. అలాగే అంటుంది స్వీటీ. గుడ్ గర్ల్ అంటూ అభిగారు జాగ్రత్త అంటూ కిచెన్లోకి వెళ్ళింది తను. ఆ రోజు వంట మనిషి సెలవు పెట్టడంతో తనే ఆ పని చేయాల్సి వచ్చింది. ఒక కంట పాపని గమనిస్తూనే వంట చేస్తుంది తను. అభిని చూస్తూ కూర్చుంది పాప. దాదాపు సంవత్సరం పైనే అయింది అభి నార్మల్గా మాట్లాడి. ఇప్పుడు పాపతో మాట్లాడదామన్నా ఏం మాట్లాడాలో తెలియటం లేదు. స్వీటీ, ఎలా ఉన్నావు తల్లి? బావున్నాను అని తలూపింది తను. ఆ తర్వాత ఏం అడగాలో ఏం మాట్లాడాలో తెలియలేదు అభికి. కానీ పాపతో ఉండాలి అనిపించి తనని ఎత్తుకున్నాడు. బిగ్ డాడీ, మనం బయట ఆడుకుందామా అని పాప ముద్దుగా అడిగేసరికి అభి సరే అని తలూపి మెల్లిగా పైకి లేచి పాపని తీసుకుని లాన్లోకి వచ్చాడు. వంట పూర్తి చేసి పాప అభి హాల్లో కనిపించకపోయేసరికి కంగారుగా బయటికొచ్చింది లలిత. బాల్తో పాపని ఆడిస్తున్నాడు అభి. లలిత నవ్వుకుంటూ దూరంగానే కూర్చొని చూస్తుంది. కాసేపటికి పాప అలసిపోయి కళ్ళు నిలుముకుంటుంటే లలిత పాపని భుజం మీద వేసుకుని నిద్రపూచింది. ఆ తర్వాత గదిలో పడుకోబెట్టి అభి దగ్గరికి వచ్చింది. అభిగారు, రండి, మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్తాను అని చెయ్యి పట్టుకునేసరికి అభి వద్దని తలూపి అక్కడే కూర్చున్నాడు. దాంతో లలిత కూడా అతనికి కొద్ది దూరంలో కూర్చుంది. ఏంటండి, ఇక్కడ కూర్చుంటే మీ చిన్నతనం గుర్తొస్తుందా? అదే అయి ఉంటుందిలేండి. నాకు కూడా మా ఊర్లో తిరిగితే చిన్నప్పుడు మేం చేసిన అల్లరి పనులన్నీ గుర్తొచ్చేవి. మీకు అలాంటి మెమొరీస్ ఏమైనా ఉంటే చెప్పండి అని లలిత అడిగేసరికి ఆలోచనలో పడ్డాడు అభి. ఎంత ఆలోచించినా ఏమీ గుర్తుకు రాలేదు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతని మోము వాడిపోయి డల్గా ఎప్పటిలా అయిపోతుంటే అది గమనించిన లలిత అతన్ని ఆలోచనల్లో మునిగిపోనీయకుండా కబుర్లు చెబుతూ కూర్చుంది. ఆ తర్వాత కట్ చేస్తే, ఇదేం బాలేదు అశోక్. వద్దంటే ఆ పనికి మళ్ళా దాన్ని తీసుకొచ్చావు. అది అర్జున్ని, ఆ మీనాక్షిని విడగొట్టడం అటుంచితే ఏకంగా వాడు పెళ్లి చేసుకునేలా చేసింది. ఏమంటున్నావు శకుంతల? అవును, ఎల్లుండి నైట్కి అర్జున్ మీనాక్షిని పెళ్లి చేసుకోబోతున్నాడంట. బంధువులందరికీ ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడంట. వాళ్ళు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అయోమయంలో పడ్డాడు అశోక్. ఛా, మనం ఎంతగా ప్రయత్నించినా అర్జున్ దాన్ని వదలటం లేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక తల్లిగా నాకు విలువేముంది? వాడు ఆద్యని పెళ్లి చేసుకుంటే ఇటు పర్సనల్గా అటు ప్రొఫెషనల్గా స్ట్రాంగ్ అయ్యేదాన్ని.
నాకు తిరిగే ఉండేది కాదు. ఈ అర్జున్ నా ఆశలన్నీ కూల్చేశాడు అంటుంది శకుంతల. శకుంతల కామ్ డౌన్. లేదు అశోక్, ఈ విషయంలో నేను ఓడిపోవడానికి సిద్ధంగా లేను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ పెళ్లి జరగటానికి వీల్లేదు. అవసరమైతే ఆ మీనాక్షిని చంపేయి. ఆ పెళ్లి జరగకూడదు. ఓకే, నువ్వు పర్మిషన్ ఇచ్చావుగా, నేను చూసుకుంటాను. ఆ పెళ్లి జరగనివ్వను. ఓకే. సరే అంటూ తలూపుతూ మీనాక్షిని తలుచుకుంటూ రగిలిపోయింది శకుంతల. ఆ తర్వాత కట్ చేస్తే బిల్ పే చేసి బయటికి వస్తూ మీనాక్షిని చూశాడు అర్జున్. ఏంటిది, కనీసం 5 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు. అన్నీ తీసుకున్నారా లేదా? హా, తీసుకున్నాం అర్జున్ గారు. మంగళసూత్రం, పట్టుచీర, ఉంగరం, పీటల మీద అత్తింటి వాళ్ళు నాకు పెట్టాల్సినవి, అలాగే మీ పెళ్లి బట్టలు, చైన్, ఉంగరం, బ్రాస్లెట్, మా తరఫున మీకు పెట్టాల్సినవి, ఇక ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు కూడా తీసుకున్నాం అంటుంది. ఏంటి, మీరు పెట్టాల్సినవి మేం పెట్టాల్సినవి అంటున్నావు? విడిగా కొన్నావా? అవును. కలిపి తీసుకోవచ్చు కదా. నేనేం అనాథని కాదు, మీరు దయతలిచి ఇవ్వటానికి అంటుంది మీనా. ఏయ్, నేనేమంటున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అంటాడు అర్జున్. లేకపోతే ఏంటండి, అత్తింటి తరపున మీకు చేయాల్సినవి చేయాలి కదా. బాగోదు అర్జున్ గారు. రేపు మీ బంధువులు ఎవరైనా మీ అత్తింటి వారు ఏం పెట్టారు అని అడిగితే మీరు చెప్పాలి కదా. అందుకని కడుపు కట్టుకుని దాచిపెట్టుకున్న డబ్బులన్నీ ఖర్చు చేసేస్తావా అంటాడు అర్జున్. పెళ్ళన్నాక తప్పదు అర్జున్ గారు. ఆయన పర్లేదులేండి, పెళ్ళి తర్వాత కూడా నేను జాబ్ కంటిన్యూ చేస్తాను కదా. ఇక మా అమ్మమ్మ ఉంది కదా, తనే అన్నీ చూసుకుంటుంది. నువ్విలా వేరు చేసి చూడటం ఏం బాలేదు అంటాడు అర్జున్. అయ్యో అర్జున్ గారు, రేపటితో మనిద్దరం ఒకటవుతాం. వేరు అని ఎందుకు అనుకుంటారు? ఇది బాధ్యత. మా అమ్మ నాన్నలకి మాట రాకూడదు కదా. మీ స్థాయికి మేమిచ్చినవి తక్కువే అని తెలుసు, కానీ మా స్థాయిని బట్టి మేం చేయాల్సినవన్నీ సాంప్రదాయబద్ధంగా జరిపిస్తాం. కాదనకండి అంటుంది మీనా. వినవు కదా, సరే పద అంటూ మాట్లాడుకుంటూనే బయటికొచ్చి కారులో కూర్చున్నారు. ఇంటికి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. పాపకి అభికి భోజనం తినిపించి అభికి మందులు వేసి పడుకోబెట్టింది లలిత. పాప మాత్రం ఆడుతూ ఉంది. అందరూ ఫ్రెష్ అయ్యి భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయారు. బామ్మకి మీనాక్షికి ఒక గదినిచ్చారు. బామ్మ నిద్రపోతుంటే మీనాక్షికి మాత్రం నిద్ర పట్టడం లేదు. వాళ్ళ ఊరిలో ఉన్న ముఖ్యమైన బంధువులని పెళ్లికి రమ్మని ఫోన్ చేసి చెప్పేసింది బామ్మ. అడ్రస్ ఇచ్చి వాళ్ళ బంధువుల అబ్బాయికి అందరినీ తీసుకురమ్మని పురమాయించింది. అర్జున్తో జరగబోయే పెళ్లిని తలుచుకుంటూ సంతోషంతో తన మనసు ఉరకలేస్తుంటే నిద్ర పట్టలేదు తనకి. లేచి గది నుంచి బయటికొచ్చింది. అందరూ నిద్రపోతున్నారేమో. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అలా నడుస్తున్న తను సడన్గా ఎవరో తన చెయ్యి పట్టుకునేసరికి షాక్ అయింది. పక్కకి చూసేసరికి అర్జున్ కనిపించాడు. తనేదో మాట్లాడబోతుంటే ఏం మాట్లాడొద్దని సైగ చేసి తన చెయ్యి పట్టుకుని టెర్రస్ పైకి తీసుకువెళ్ళాడు. అర్జున్ గారు అని మీనాక్షి మాట్లాడబోతుంటే అర్జున్ తనని వెనక నుంచి హత్తుకున్నాడు. దాంతో తను కూడా అతని స్పర్శలోని హాయిని అనుభవిస్తూ సైలెంట్గా ఉండిపోయింది. అర్జున్ కౌగిలి స్పర్శని ఆస్వాదిస్తూ మెల్లిగా అతని వైపు తిరిగింది మీనాక్షి. ఏంటి అర్జున్ గారు, నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు. నాకు కూడా. నిజంగా ఇదంతా కలలా ఉంది అర్జున్ గారు అంటుంది మీనా. కల కాదే బాబు, మొత్తానికి అనుకున్నది సాధించావుగా. తాళి కడితే గాని దగ్గరికి రానియను అన్నావు. నేనేమీ పంతానికి చెప్పలేదు. మొదటి రాత్రి కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఆ రోజు అర్థమవుతుంది మీకు. పెళ్లి తర్వాత జరిగే కార్యం ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంటుంది మీనా. నీకెలా తెలుసు అంటాడు అర్జున్. ఊళ్ళో మా బంధువుల అమ్మాయి చెప్పింది. ఆ క్షణం కోసం ఎదురు చూసి చూసి ఒకటైనప్పుడు ఒకరి మీద ఒకరికి ఎప్పటికీ తీరని వ్యామోహం ఏర్పడుతుందట. ఆ క్షణం ఎంతటి మగాడైనా భార్యకి దాసోహం కాక తప్పదు, అడిగినవి ఇవ్వక తప్పదు అంటుంది మీనా. అబ్బో, ఇంతకీ నీకేం కావాలేంటి అని అడుగుతాడు అర్జున్. ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఆలోచించి ఆ రోజే చెప్తాలేండి అంటుంది మీనా. అంటే నన్ను నీ మైకంలో పడేసి ఏదడిగినా ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? ఆ పప్పులేమీ ఉడకవు. నిన్ను నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అంటాడు అర్జున్. అవునవును, తమరు అందరిలాంటి మొగుడు కాదు కదా. ఊరికే అన్నాను బాబు, నాకేం వద్దు. మీరు సంతోషంగా ఉండండి చాలు అంటుంది మీనా. సరే కానీ ఎలాగో రేపు పెళ్ళైపోతుంది కదా, ఈరోజు ఒక ట్రయల్ వేద్దామా అని అర్జున్ చిలిపిగా అడిగేసరికి ఉలిక్కిపడి అతని నుంచి దూరంగా జరిగింది మీనాక్షి. ఏంటి వేసేది? వామ్మో,
మీతో ఇలా ఒంటరిగా రావటం అస్సలు మంచిది కాదు. నేను వెళ్తున్నా బాబు. ఏయ్ ఆగు, ఏం చెయ్యనులే, ఇలా కూర్చో, కాసేపు నాతో ఉండవే అంటూ తనని పొదిమి పట్టుకొని పక్కనే ఉన్న బెంచ్ మీద సెటిల్ అయ్యాడు. అర్జున్ ఒడిలో ఉంది తను. అర్జున్ గారు, మీ నాన్నమ్మ గారు వస్తానన్నారా? ఏం చెప్పలేదు. వస్తుందని అనుకుంటున్నాను. నేను ఆవిడకి నచ్చలేదు. ఇంకెప్పటికీ నచ్చనేమో. నా వల్ల మీ నానమ్మగారు మీకు దూరం అవుతారేమో అని భయంగా ఉందండి అంటుంది మీనా. అలా ఏం జరగదు. నానమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఎంత కోపం ఉన్నా నన్ను మాత్రం దూరం పెట్టదు అంటాడు అర్జున్. పెద్దావిడ కదండి. ఈ వయసులో ఆవిడని బాధ పెట్టడం కరెక్ట్ కాదేమో అంటుంది మీనా. మరేం చేద్దాం? ఈ పెళ్ళి ఆపేద్దామా అంటాడు అర్జున్. ఆ పని మాత్రం చేయకండి అంటుంది మీనా. మరెందుకు అదే తలుచుకొని బాధపడతావు? కొద్ది రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి అంటాడు. "హ్మ్, ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగితే చాలు. ఆంజనేయ, నీదే భారం" అంటుంది మీనా. ఏయ్, పెళ్లి సవ్యంగా జరగాలని అపర బ్రహ్మచారిని వేడుకుంటున్నావా? నీ పిచ్చి గాని. అన్నిటికంటే పెద్ద అడ్డంకి నేనే. నేనే ఒప్పుకున్న తర్వాత ఇంకేముంటుంది చెప్పు అంటాడు అర్జున్. ఏమోనండి, ఇద్దరం పీటల మీద కూర్చొని మీ చేతులతో నా మెడలో తాళి కట్టే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది. నేను కోరుకోకుండా వచ్చిన బంధం మీరు. ఇప్పుడు మీరే నా ప్రాణం అయిపోయారు. దూరం అయితే అంటుంది మీనా. పిచ్చి మాటలు మాట్లాడకు. సరదాగా కబుర్లు చెప్తావని తీసుకొస్తే ఏదేదో మాట్లాడతావేంటి అంటాడు అర్జున్. నా టెన్షన్ అలాంటిది మరి. ఇటు మీ నాన్నమ్మగారు, అటు మీ అమ్మగారు, ఎవరికీ మన పెళ్ళి ఇష్టం లేదు కదా. మైండ్లో ఉన్న భయం బయటికి వచ్చేస్తుంది. సరే, నీ టెన్షన్ నేను పోగొట్టనా అంటూ తన మొహం పట్టుకొని పెదవుల వైపు చూస్తుంటే మీనాక్షి కళ్ళు మూసుకుంది. అది తన అంగీకారం అనుకొని అతని పెదవులతో తన పెదవులు ముడివేశాడు. ముద్దు మైకంలో మునిగిపోయి ఒకరి ఊపిరి ఒకరు మార్చుకుంటున్నట్టుగా చాలాసేపు ఆ పెదవుల ముడి వీడనీయలేదు. కాసేపటికి తన పెదవులు వదులుతూ కళ్ళల్లోకి చూశాడు. సిగ్గుతో ముడుచుకుపోతూ అతని గుండెల్లో ఒదిగిపోయింది మీనాక్షి. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయమే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. మీనాక్షికి, అర్జున్కి మంగళ స్నానాలు చేయించి అలంకరణ చేశారు. పట్టు చీరల్లో బుట్ట బొమ్మలా మెరిసిపోతుంది మీనాక్షి. పసుపు బట్టల్లోనే చాలా ముద్దొచ్చింది అర్జున్కి. కానీ అందరుండేసరికి సైలెంట్గా ఉన్నాడు. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇద్దరూ ఎదురు పడకూడదని చెప్పటంతో తనని చూడటానికి వీలు కాక గదిలోనే అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో ప్రశాంత్ లోపలికొచ్చాడు. రేయ్, నీ పెళ్ళిరా, అలా మొహం మార్చుకొని కూర్చున్నావేంటి అని అడుగుతాడు ప్రశాంత్. లేకపోతే ఏంటి నాన్సెన్స్ అంతా? నేను మీనాక్షిని కలవకూడదంట. అనవసరంగా పెళ్లి ముహూర్తాలు పెట్టించాను. గుడిలోకి తీసుకెళ్ళి తాళి కట్టేసినా పోయేది అంటాడు అర్జున్. చాలే, అసలు ఎలా జరగాల్సిన పెళ్ళి ఎంత సింపుల్గా జరుగుతుంది. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందిలే. ఇదిగో మీనా ఫొటోస్ తీసుకొచ్చాను, చూడు అంటూ అర్జున్ చేతికి మొబైల్ ఇచ్చాడు. ఫొటోస్ ఓపెన్ చేసి చూస్తున్న అర్జున్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. తల నిండా పూలతో, నుదుటిన కుంకుమ, చెంపలకు పూసిన గంధం, అన్నిటికీ మించి తన మొహంలో తొణికిసలాడుతున్న స్వచ్ఛమైన నవ్వు. తనని అలా చూడగానే నిజంగానే అర్జున్ గుండె జారిపోయింది. మరీ అలా కళ్ళప్పగించి చూడకురా, దిష్టి తగులుతుంది అంటూ ఫోన్ లాక్కున్నాడు ప్రశాంత్. రేయ్, అది మీనాక్షినేనా అని అడుగుతాడు అర్జున్. అవును, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఎంత క్యూట్గా ఉంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు అర్జున్. కదా, దాన్ని పెళ్లి కల అంటారు. చూసావా ఎంత సంతోషంగా ఉందో అంటాడు ప్రశాంత్. ప్రశాంత్, నేను ఒకసారి తనని కలవాలి. రేయ్, ఇలాంటి ఫిట్టింగులు పెట్టకు. అక్కడ అసలే అందరూ ఆదరాబాదరాగా పనులు చేస్తున్నారు. ఒక్క రోజులో పెళ్ళంటే మాటలా? ప్లీజ్ రా, ఏదో ఒకటి చేసి నన్ను తన రూమ్కి తీసుకెళ్ళు. తనకి మెహందీ పెడుతున్నారా? ఇప్పుడు నువ్వు తీసుకెళ్తావా, లేదంటే నన్నే వెళ్ళమంటావా అంటాడు అర్జున్. మొండిగటం వినవే, ఉండు, ఏదైనా దారుందేమో చూసొస్తాను అంటూ బయటికి వచ్చాడు ప్రశాంత్. అందరినీ గమనిస్తూ మీనాక్షి ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి చూశాడు. లలిత తనకి మెహందీ పెడుతూ ఉంది. అమ్మా మీనా, వాడు నిన్ను కలవాలంటున్నాడు. అదేంటన్నయ్యా, ఒకరినొకరు చూసుకోకూడదని అమ్మమ్మ చెప్పింది కదా. ఏం చెప్తామమ్మా, సాడిస్ట్ విధవ, వినిపించుకోడు. కాసేపు ఆగితే అందరినీ తోసుకొని వచ్చేసేలా ఉన్నాడు. వాడి సంగతి తెలుసు కదా. పర్లేదులే అన్నయ్య, ఏదో పెద్దలు చాదస్తం కొద్దీ చెప్తారు, మీరు తీసుకురండి అని లలిత చెప్పేసరికి సరే అని అర్జున్ గదికి వచ్చి అతన్ని తీసుకుని వచ్చాడు. ఇద్దరిని గదిలో ఒంటరిగా వదిలేసి
లలిత, ప్రశాంత్ బయటికి వచ్చి నిలబడ్డారు. ఎవరైనా వస్తారేమో అన్న టెన్షన్ ఎక్కువైంది ప్రశాంత్కి. అర్జున్ తనని దగ్గరికి తీసుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఎవరైనా చూస్తారు అర్జున్ గారు, వెళ్ళండి అంటుంది మీనా. ఏం పర్లేదు. ఏంటి, మెహందీ పెట్టుకున్నావా? ఒక చేతికే పెట్టుకున్నావేంటి? ఎక్కడా, ఇంతలో మీరొచ్చారు కదా. ఓ, అయితే ఈ చేతికి నేను పెడతాను అంటూ తనని కూర్చోబెట్టి మెహందీ కోన్ తీసుకున్నాడు. చిన్నగా డిజైన్ వేసినా చాలా అందంగా కనిపిస్తుంది. వావ్, అర్జున్ గారు, మీకు మెహందీ పెట్టడం వచ్చా అని అడుగుతుంది. అదేం లేదు, ఇది మనిద్దరి పేర్లను కలుపుతూ పెట్టిన డిజైన్. నేను స్టార్ట్ చేయబోయే న్యూ కంపెనీకి సింబల్. ఎలా ఉంది? చాలా బాగుంది అంటూ ముందుకు వంగి అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టింది. రే, ఎంతసేపు అని ప్రశాంత్ బయట నుంచి పిలవటంతో, ఇక వెళ్ళండి అర్జున్ గారు, ఇంకొన్ని గంటల్లో పెళ్ళి, ఆ తర్వాత మీ దగ్గరే ఉంటాను కదా అంటుంది. సరేలే అంటూ తన చెంప మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. అతను బయటికి వచ్చేసరికి వాళ్ళ నానమ్మ లోపలికి వస్తూ కనిపించింది. సంతోషంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాడు. థ్యాంక్ యూ నానమ్మ, నాకు తెలుసు నువ్వు వస్తావని. నాకెప్పుడు నీ సంతోషమే ముఖ్యంరా. నీకేది మంచితో అదే ఇస్తాను, అదే చేస్తాను అంటుంది ఆవిడ. సరే, అన్నీ వదిలే, నువ్వు వచ్చావు నానమ్మ, అది చాలు అంటాడు అర్జున్. ఆవిడ నవ్వుతూ అర్జున్ తలనిమిరి పక్కకి వెళ్ళిపోయింది. హడావిడిగా పెళ్లి ఏర్పాట్లు చేసినా చాలా అందంగా డెకరేట్ చేశారు మండపం. ఇంట్లో ఏర్పాట్లు చేయటంతో వచ్చే బంధువులకి ఆహ్వానం పలుకుతూ పెళ్లి గడియల కోసం ఎదురు చూస్తున్నాడు అర్జున్. మరోపక్క అశోక్ పంపించిన మనుషులు లోపలికి వెళ్ళటానికి దారిని వెతుకుతున్నారు. ఎందుకంటే వచ్చే వాళ్ళంతా విఐపీలు కావటంతో సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు అర్జున్. పెళ్లి సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఇక లాభం లేదని శకుంతలాదేవే రంగంలోకి దిగింది. అర్జున్ మండపంలో పూజ చేస్తూ ఉండటంతో ఆవిడని లోపలికి రాకుండా అడ్డుకోలేకపోయాడు. పైగా మినిస్టర్ కావటంతో ఆవిడ గన్మెన్లు కూడా పక్కనే ఉన్నారు. మండపంలో పూజ చేస్తూనే శకుంతలాదేవిని చూశాడు అర్జున్. అతని మొహంలో రంగులు మారడం ఆవిడ గమనిస్తూనే ఉంది. అయినా అదేమీ పట్టించుకోకుండా మొదటి చైర్లో మండపానికి ఎదురుగానే కూర్చుంది. ఆవిడని చూడగానే ఇటు ప్రసాద్ గారు, అటు పెద్దావిడ కూడా మొహం మార్చుకున్నారు. అది చూసి నవ్వుకుంటూ, నేను లేకుండా, నా పర్మిషన్ లేకుండా నా కొడుకు పెళ్లి చేయాలని చూస్తారా? నేనెలా జరగనిస్తాను అని మనసులోనే అనుకుంటూ కూర్చుంది. ఇంతలో పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పంతులు గారు చెప్పటంతో లలిత వెళ్ళబోతుంటే పెద్దావిడ తనని ఆపి మీనాక్షి దగ్గరికి వెళ్ళింది. కాసేపటికి ముసుగేసి మీనాక్షిని తీసుకొస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. అమ్మా, ఆ ముసుగేంటి అని అడిగాడు ప్రసాద్. ఇది మనింటి ఆచారం. నువ్వు నీ పెద్ద కొడుకు సవ్యంగా పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే నీకు తెలీదు అంటూ మీనాక్షిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇద్దరి మధ్య పరదా పెట్టి జీలకర్ర బెల్లం పెట్టించడానికి మంత్రాలు చదువుతూ ఇద్దరి చేతుల్లో జీలకర్ర బెల్లం పెట్టాడు పంతులు. తను అర్జున్ నెత్తి మీద పెట్టబోతుంటే అర్జున్ ఒక్కసారిగా తన చేతిని విసిరికొట్టి పరదా లాగేశాడు. మండపంలో అందరూ షాక్ అయ్యి లేచి నిలబడ్డారు. ఏంట్రా నువ్వు చేసిన పని అని పెద్దావిడ గద్దించేసరికి అర్జున్ కోపంగా చూస్తూ, ఎవరు నువ్వు అని అడిగేసరికి అందరూ వింతగా చూస్తున్నారు. నిన్నే అడిగేది, ఎవరు నువ్వు అంటూ తను వేసుకున్న ముసుగు లాగేసరికి ఎదురుగా శ్వేత కనిపించింది. అర్జున్ షాక్ అవుతూ శ్వేత అని పిలిచేసరికి తను గుటకలు మింగుతూ నిలబడింది. మీనాక్షి ఎక్కడా? అది అర్జున్, నిన్నే అడిగేది, ఎవరు నువ్వు అంటూ తను వేసుకున్న ముసుగు లాగేసేసరికి ఎదురుగా శ్వేత కనిపించింది. అర్జున్ షాక్ అవుతూ శ్వేత అని పిలిచేసరికి తను గుటకలు మింగుతూ నిలబడింది. మీనాక్షి ఎక్కడా అని అడుగుతాడు. అది అర్జున్ అని నసుగుతూ ఉంటుంది శ్వేత. నిన్నే అడిగేది, మీనాక్షి ఎక్కడా? అది లేదురా, పారిపోయింది అని పెద్దావిడ అరిచి చెప్పేసరికి షాక్ అయ్యి ఆవిడ వైపు చూశాడు అర్జున్. అవును, పారిపోయింది. మనింటి పరువు పోకూడదని శ్వేత నొప్పించి తీసుకువచ్చాను అంటుంది. లేదు, తను అలా చెయ్యదు, ఏదో జరిగింది అంటాడు అర్జున్. ఇల్లంతా వెతికాను, తను కనిపించలేదు. తప్పిపోవటానికి తనేమి చిన్నపిల్ల కాదు కదా, జరిగింది చాలు, శ్వేత మెడలు తాలికట్టు అంటుంది పెద్దావిడ. ఏం మాట్లాడుతున్నారమ్మా? అవతల నా మనవరాలు ఏమైందో అని భయపడకుండా ఆ అమ్మాయి మెడలో తాలికట్టమంటున్నారు. పీటల మీద నుంచి పారిపోయి మా పరువు తీసింది నీ మనవరాలు, ఇంకా దాని గురించి ఆలోచించమంటావా అర్జున్ అంటుంది పెద్దావిడ. నానమ్మ, ఒక్క నిమిషం. అది కాదురా, ఏం మాట్లాడద్దు అని చెప్తున్నా నానమ్మ అంటూ చెప్పటంతో ఆవిడ సైలెంట్ అయింది.
అర్జున్ మండపంలో అందరినీ చూస్తూ, ఈ పెళ్లి జరుగుతుంది. మీనాక్షిని వెతికి తీసుకొస్తాను. అప్పటి వరకు అందరూ ఓపిగ్గా ఉండండి. కాస్త ఆలస్యమైనా అందరూ అక్షింతలు వేసే వెళ్ళండి అంటాడు అర్జున్. పారిపోయిన దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావురా అని అడుగుతుంది పెద్దావిడ. నానమ్మ ప్లీజ్ క్వైట్ అంటూ అర్జున్ కోపంగా అరిచి మండపం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బామ్మగారు మీనాక్షి ఏమైపోయిందో అన్న కంగారులో ఏడుస్తూ కూర్చున్నారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, మీనాక్షి ఏమైపోయిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.